ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో సుప్రభాత సేవ కోసం మీలో డిప్లో టికెట్ అయితే తగిలిందా? అయితే ఈ వీడియో అయితే మీకోసమేనండి. మనకు సుప్రభాత సేవలో డిప్ తగిలినప్పటి నుంచి కూడా చాలా డౌట్లు అయితే ఉంటాయి కదా. అంటే అక్కడికి ఏ టయానికి వెళ్ళాలి, ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి, ఎంతమందిని అలౌ చేస్తారు, అంటే మనం టికెట్ తీసుకున్న తర్వాత మన పిల్లల్ని అలౌ చేస్తారా, అక్కడికి తీసుకువెళ్ళడానికి ఏవైనా థింగ్స్ అలౌ చేస్తారా, ఇలాంటి డౌట్లన్నీ కూడా చాలానే ఉంటాయి కదా. మరి ఆ డౌట్లన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఎందుకంటే రీసెంట్గా మాకైతే ఈ టికెట్ అయితే తగిలింది. మేమైతే వెళ్ళి వచ్చాము సుప్రభాత సేవకు. అన్నీ కూడా చెప్తాను, మా ఎక్స్పీరియన్సెస్ అవన్నీ కూడా. ముందైతే మేము నంద్యాల నుండి తిరుపతికి అయితే ట్రైన్లో వెళ్ళాము. నంద్యాలలో 9:10కి బయలుదేరి నెక్స్ట్ డే మార్నింగ్ అర్లీ మార్నింగ్ 3:50కి ఆ విధంగా అయితే తిరుమల చేరుతుందండి. ఇక తిరుపతిలో ట్రైన్ దిగిన తర్వాత అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకు బస్ స్టాండ్ అయితే ఉంటుంది. అక్కడ తిరుమలకి వెళ్ళే బస్సెస్ అయితే ఉంటాయి. ఇక అదైతే ఎక్కాము. ఎక్కి మేము తిరుమలకి 4:30, 4:50 ఆ టయానికంతా కూడా రీచ్ అయిపోయాము. మనకు ఫస్ట్ సుప్రభాత సేవ టికెట్ డిప్లో వస్తూనే చేయవలసిన పని ఏంటంటే దేవస్థానం వాళ్ళ రూమ్స్ అవైలబిలిటీ మనం చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకొని ఒకవేళ రూమ్స్ అవైలబుల్గా ఉంటే మనము ఆ రోజుకే ముందే బుక్ చేసుకుంటే మనకు అప్పటికప్పుడు రూమ్స్ వెతుక్కోవాల్సిన అవసరం అయితే ఉండదు. మేము బుక్ చేసుకున్నప్పుడు రూమ్స్ అయితే మొత్తము అయిపోయాయి. ఇక రూమ్స్ అనేవి దొరకలేదు. కాబట్టి మేము ఇక్కడ లాకర్స్ అయితే తీసుకున్నామండి. మనకి లాకర్స్ కూడా తిరుపతి తిరుమల దేవస్థానం వాళ్ళవేనండి. లాకర్స్ వెంకటాద్రి నిలయం అనే లాకర్లో అయితే తీసుకున్నాము. ఈ భవనంలో అయితే మేము లాకర్ తీసుకున్నాము. లాకర్ తీసుకోవడానికి మనం ఆధార్ కార్డును అయితే ముందే తీసుకొని మన వెంట వెళ్ళాలి. తీసుకొని మనం ఇక్కడ ఉన్న చూపిస్తున్న కౌంటర్లలో నిలబడితే మనకి ఈ విధంగా ఒక స్లిప్ అయితే ఇస్తారు. స్లిప్ తీసుకొని మనకు ఇచ్చిన హాల్ దగ్గరికి వెళ్ళామంటే ముందు మనకి ఇక్కడ ఒకరైతే ఇలాగా అటెండర్ కూర్చొని ఉంటారు. అక్కడ స్లిప్ చూపించామంటే మనకు లాకర్ కీ అనేది ఇస్తారు. నైట్ పడుకోవడానికి ఒక చాప, అదేవిధంగా మనకు కప్పుకోవడానికి దుప్పటి కూడా మనకు ప్రొవైడ్ చేస్తారండి. లాకర్ వచ్చేసి మనకు మన ఇంట్లో బీరువాలో ఒక షెల్ఫ్ లాగా అంతమైన అయితే ఉంటుందండి. ఒక విడ్త్ మనకు ఒక పెద్ద షోల్డర్ బ్యాగు, అదేవిధంగా ఒక లగేజ్ బ్యాగు దీంట్లో అయితే ఫిట్ అవుతుంది. తర్వాత మనకు ఇదే భవనంలోనే ఇక్కడ తలనీలాలు సమర్పించుకోవడానికి కూడా మనకి ఇక్కడే అన్నీ కూడా వసతులు ఉన్నాయండి. బాత్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. సపరేట్ బాత్రూమ్స్ అయితే ఉన్నాయి. మనకు జెంట్స్కి లేడీస్కి సపరేట్గా చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తూ ఉన్నారండి దేవస్థానం వాళ్ళు. మేము వెళ్ళినప్పుడు అయితే మా వారు అనుకోకుండా తలనీలాలను అయితే ఇచ్చారు. నేనైతే 3 కత్తెరలు అయితే ఇచ్చానండి స్వామివారికి. సుప్రభాత సేవ మనకు డిప్లో వచ్చినప్పుడు మనము అక్కడ 2 గంటలకు అంటే తెల్లవారుజామున 2 గంటలకు రిపోర్టింగ్ టైం అయితే ఉంటుందండి. మనము చుట్టుపక్కల ఉన్న ఊర్ల నుండి వచ్చేటట్లయితే మనం అక్కడ 12కంతా అంటే ఒక 2 గంటల కనీసం ముందుగా ఉంటే మనకు చాలా హెల్ప్ అయితే అవుతుందండి. కాకపోతే మనకు అక్కడ లోపలంతా కూడా నడిచేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మేము మాత్రం మా ట్రైను తెల్లవారుజామున 3:50కి రీచ్ అవుతుంది. కాబట్టి ఒకరోజు ముందుగానే తిరుపతి అయితే చేరుకున్నాము. తిరుపతి చేరుకొని లాకర్ తీసుకొని ఒక 2 hours 3 hours మార్నింగ్ వరకు రెస్ట్ తీసుకొని ఇక మార్నింగ్ అయితే దేవస్థానం దగ్గరికి వచ్చేసామండి. టెంపుల్ దగ్గరికి అంటే మనము UQC లైన్ 1 దగ్గరికి మనం అక్కడ రిపోర్ట్ చేయాలి ఈ సుప్రభాత సేవ కోసం అని చెప్పి. అదంతా ఎక్కడ అనేది మేము చెక్ చేసుకోవడానికి నెక్స్ట్ డే మార్నింగ్ అదే విధంగా సాయంత్రం కూడా వెళ్ళి ఒకసారి ఆ లైన్ ఎక్కడుంటుంది, మేము ఎక్కడికైతే వెళ్ళాలి అనేదన్నీ కూడా చెక్ చేసుకున్నాము. అక్కడ ఎంక్వైరీస్ ఉంటాయండి అక్కడక్కడ మధ్యలో, అక్కడంతా కూడా వెళ్ళి ఎంక్వైరీ చేసుకున్నాము. ఇది మనకు VQC లైన్ ఎక్కడుంటుంది అంటే మనము స్వామివారికి 300 రూపాయల టికెట్ తీసుకున్నప్పుడు అక్కడ 300 రూపాయల కౌంటర్ నుంచి కొంచెం లెఫ్ట్ సైడ్కి అంటే ఎడమ చేతి వైపుకు మనం తిరిగి నడిస్తే కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయి. ఆ స్టెప్స్ దగ్గర పక్కనే ఒక పెద్ద కౌంటర్ అయితే ఉంటుందండి. ఒక హాల్ లాగా ఉంటుంది. ఆ హాల్ దగ్గరికి అయితే మనము వెళ్ళి కూర్చోవాలి తెల్లవారుజామున. ఉదయం ఈ చెక్ చేసుకునే క్రమంలో అక్కడ ఉన్న బేడి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం
దుకాణం దగ్గరికి కూడా వెళ్ళాము. స్వామివారికి అదే టైంలో హారతి కూడా ఇస్తూ ఉన్నిన్నారండి. అదే టైంలో నైవేద్యం కూడా పెడుతూ ఉన్నిన్నారు. ఇక అవన్నీ కూడా దర్శనం చేసుకున్నాము. ఆదివారము చాలా చక్కగా స్వామివారి దర్శనం అయితే కలిగింది మాకు. ఇక్కడ చూస్తున్నారా, ఈ విధంగా అయితే హారతి అయితే ఇస్తున్నారండి. ఇక్కడ ఈ బేడి ఆంజనేయ స్వామివారు చేతులకు బేడీలు వేసుకొని ఇక్కడ మనకు దర్శనం అయితే ఇస్తారండి. స్వామివారు అంజనాదేవి గర్భంలో ఉన్నప్పుడు చంచల స్వభావం వల్ల ఉండడంతో వాయుదేవుడు అలానే శివుడి ఆజ్ఞ మేరకు స్వామివారి ఇక్కడ మన చేతులు బేడీలతో స్వామివారిని శ్రీరాముని రూపంలో ఆరాధిస్తూ ఇక్కడే ఉండమని చెప్పారంటండి. అది ఇక్కడ స్థల పురాణం అయితే ఉన్నింది. మీకు కూడా వీలైతే ఒకసారి తప్పకుండా ఈ బేడి ఆంజనేయ స్వామి వారిని కూడా దర్శించుకోండి. ఇది స్వామివారి దేవస్థానానికి అంటే మనం అక్కడ దీపారాధన టెంకాయ కొట్టే స్థానానికి సరిగ్గా ఎదురుగానే ఉంటుందండి. చూడండి, ఇక్కడైతే మనం దీపారాధన చేస్తాం కదా, దీనికి కొంచెమే వెనుక సైడే ఉంటుందండి బేడి ఆంజనేయ స్వామి వారి దేవస్థానము. తప్పకుండా ఒకసారి వీలైతే ఇక్కడ కూడా దర్శనం చేసుకోండి. తర్వాత ఇక్కడ దర్శనం చేసుకున్నాక మేమైతే మాత వేంగమాంబ అన్నదాన సత్రానికి అయితే వెళ్ళి అక్కడ అన్న ప్రసాదాన్ని స్వీకరించి మళ్ళీ తిరిగి రూమ్కి అయితే వెళ్ళామండి. ఈ సత్రంలో మనకు ఉదయం బ్రేక్ఫాస్ట్ ఉంటుందండి, అదేవిధంగా మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ 3 కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇది కూడా స్వామివారి దేవస్థానానికి పక్కనే ఉంటుంది. ఇక్కడ మనకు ఫ్రీ ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. చాలా చక్కగా అరటాకులో భోజనం అయితే వడ్డిస్తారు. మేము వెళ్ళినప్పుడు ఏం పెట్టారనేది ఇప్పుడే వీడియోలో చూపిస్తాను. వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. స్కిప్ చేసి మీరు చూస్తే మీకు చాలా డౌట్లు అయితే మైండ్లో ఉండిపోతాయండి. మేము వెళ్ళినప్పుడు ఏం పెట్టారంటే, మనం వెళ్ళేదానికంటే ముందే ఆకులో బియ్యం పరమాన్నము, అదేవిధంగా కొబ్బరి పచ్చడి, ఒక రకం కూర కూడా ఉంటుంది. మనం వెళ్ళి కూర్చోగానే అన్నము సాంబార్ అయితే వడ్డిస్తారు. సాంబార్ తర్వాత రసం కూడా ఉంటుంది, అదేవిధంగా మజ్జిగ కూడా ఉంటుందండి. వీలైతే ఇక్కడికి కూడా వెళ్ళి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి తప్పకుండా చరితార్థులు అవుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము నైట్ 2 గంటలకి రిపోర్టింగ్ టైం అయితే మనం ఎన్ని గంటలకి ఆ హాల్ దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి? నెక్స్ట్ క్వశ్చన్ అయితే అందరి మైండ్లో ఇదే ఉంటుందండి. ఇక మనమైతే ఏ టయానికి వెళ్ళి కూర్చున్నా కూడా మనల్ని కూడా ఒకే టయానికే గేట్ అయితే ఓపెన్ చేస్తారండి. ఇక మేము కూడా అందరిలాగానే ఫస్ట్ లైన్లో ఉండాలి అనే ఉద్దేశంతో 11:30, 11:45 అంతా లేచి స్నానం అది చేసేసి ఇక హాల్ దగ్గరికి అయితే వెళ్ళి మేము కూర్చున్నామండి. 12:30కంతా రూమ్ దగ్గర నుంచి బయలుదేరాము. మనము రూమ్ దగ్గర నుండి వెళ్ళడానికి అక్కడ బయట ఏ టైం అయినా సరే వెహికల్స్ అయితే రెడీగా ఉంటాయండి. మనము అమౌంట్ పెట్టుకోగలిగితే సరి 200, 300 అలాగా మనకు వ్యాన్స్కి అయితే ఛార్జెస్ తీసుకుంటారు. ఆటోలు కూడా ఉంటాయి. మనకు నచ్చినట్టుగా వెళ్ళి మనము ఆ రూమ్ దగ్గర అయితే కరెక్ట్గా వదిలిపెడతారు మనల్ని. లేదా మేము నడవగలము అనేటట్లయితే వాకబుల్ డిస్టెన్సే అండి. 1 కిలోమీటర్న్నర అంత దూరం అయితే ఉంటుంది మనకు ఈ వెంకటాద్రి నిలయం దగ్గర నుంచి. మనం చేరుకోవాల్సిన VQC లైన్ 1 అక్కడికైతే చేరుకోవాల్సి ఉంటుంది. ఇంకా మేమైతే 12:50 కూడా ఆ VQC లైన్ రూమ్ దగ్గరికి అయితే చేరుకున్నాము. ఒక 10-15 నిమిషాలు కూర్చోగానే మనకు అక్కడ ఉన్న పోలీస్ సెక్యూరిటీ వాళ్ళు వచ్చి 1:10 కూడా ఎవరైతే సుప్రభాత సేవ టికెట్స్ ఉన్నాయో వాళ్ళు మాతో పాటు రండి అని చెప్పి వాళ్ళైతే ఒక క్యూ లైన్ దగ్గరికి మనల్ని తీసుకొని వెళ్తారు. ఇక క్యూ లైన్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నార్మల్గా మనం దర్శనానికి ఏ విధంగా అయితే క్యూ లైన్లో వెళ్తామో అదే విధంగానే క్యూలో వెళ్ళవలసి ఉంటుందండి. మనకి ఇక్కడ క్యూ లైన్స్ స్టార్టింగ్ అయ్యేటప్పుడే చెకింగ్ అనేది ఉంటుంది. ఈ చెకింగ్లో మనము ఆధార్ కార్డు మన వెంట తీసుకొని వెళ్ళాలి. అదేవిధంగా మనకు కన్ఫర్మ్ అయిన మెయిల్ ఉంటుంది కదా, అంటే మనకు సుప్రభాత సేవకు కన్ఫర్మ్ అయ్యాయి చూడండి టికెట్స్, ఆ టికెట్స్ దాంతోపాటు ఆధార్ కార్డ్స్ సపరేట్గా తీసుకొని వెళ్ళాలి. తీసుకొని వెళ్తే మనకు అక్కడ 2 రకాల చెకింగ్స్ అయితే జరుగుతాయండి. ముందైతే మనము సుప్రభాత సేవ టికెట్ని చెక్ చేస్తారు, తర్వాత మన ఆధార్ను వెరిఫికేషన్ చేస్తారు. ఈ 2 రకాల చెకింగ్స్ ఉంటాయి కాబట్టి మనల్ని అంత త్వరగా క్యూ లైన్స్లోకి వదలడం అయితే జరుగుతుంది. కాకపోతే వస్తూనే ఉంటారండి, 2 వరకు కూడా జనాలు వస్తూనే ఉంటారు. కాకపోతే మనకు స్వామిని చూడాలి, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా స్వామిని చూడాలి, సేవించుకోవాలి అనే ఆతృత,
ఆరాటం మనలో ఉంటుంది చూడండి. అందుకనే కొంతమంది అయితే త్వరగా వెళ్ళి కూర్చోవడం జరుగుతుంది. మనం ఎన్ని గంటలకి వెళ్ళినా కూడా అక్కడ మనల్ని అయితే లోపలికి అలౌ చేస్తారు. సరిగ్గా 1:10కి అయితే మనల్ని పిలుస్తారండి క్యూ లైన్లలోకి 1:10కి వెళ్తే మనకు ఈ చెకింగ్స్ అవన్నీ కూడా అయిపోయి 1:30కి అయితే ఒక హాల్లో అయితే వేసేస్తారండి. మనకు మేము వెళ్ళినప్పుడు అయితే హాల్ నెంబర్ 23 అయితే మనకు కంపార్ట్మెంట్లో కూర్చోబెట్టడం జరిగింది. మేము కూర్చున్న తర్వాత చాలా మంది అయితే వస్తూనే ఉన్నారండి. 2 అయింది, 2:10, 2:20 ఇలా టైం జరుగుతూనే ఉంది. కాకపోతే మనకు మామూలుగా ఏ విధంగా అయితే దర్శనానికి హాల్లో వేసి ఆ హాల్ ఓపెన్ అయ్యేంత వరకు కూడా మనం వెయిట్ చేయాలో అదే విధంగానే ఈ సుప్రభాత సేవకు కూడా మనకు ఒక హాల్లో వేసిన తర్వాత వాళ్ళు గేట్లు ఓపెన్ చేసేంత వరకు కూడా వెయిట్ చేయాలి. సరిగ్గా 2:25కి అయితే గేట్ ఓపెన్ చేయడం జరిగింది. మళ్ళీ గేట్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ క్యూ లైన్లో నడవడం అయితే స్టార్ట్ అవుతుందండి. ఇక ఈ విధంగా నడుస్తూ ఉండగా మనం అక్కడి నుంచి స్వామివారి జయ విజయ అంటే 2వ గడప ఉంటుంది చూడండి, అక్కడికైతే చేరుకుంటాము. మనము ఇక్కడికి చేరుకోవడానికి సరిగ్గా 2:45 అయితే అవుతుందండి. ఈ క్యూ లైన్లలో నడిచి రావడం కోసం అని చెప్పి 2:45 నుంచి మనము స్వామివారి సుప్రభాత స్టార్ట్ అయ్యేంత వరకు కూడా ఇక్కడే వెయిట్ చేయవలసి ఉంటుంది. స్వామివారి సుప్రభాతము సరిగ్గా 3 గంటలకు మొదలవుతుందండి. 3 గంటల నుండి 3:18 నిమిషాలకైతే మనకు సుప్రభాతం అయితే ముగుస్తుంది. దాని తర్వాత మనల్ని జయ విజయ గడప దగ్గర నుంచి ఇంకా కొంచెం మొదటి గడప వరకు మనల్ని క్యూ లైన్లో తీసుకొని వెళ్తారు. అక్కడి నుంచి మనం స్వామివారిని చూస్తూ వెళ్ళొచ్చండి. ఇక అంత దగ్గర నుంచి దర్శనం జీవితంలో మొదటిసారి అయితే మేము చేశాము. చాలా సంతోషం అయితే వేసింది. జీవితంలో ఒక్కసారైనా సరే ఈ దర్శనం చేసుకోవాలండి. స్వామివారిని అంత దగ్గర నుంచి చూస్తే ఇక ఏది గుర్తుకు రాదు జీవితంలో. నాకు గుర్తున్నవన్నీ చెప్పాను. ఇంకేమైనా ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.